ఏపీలోని రిజిస్ట్రార్ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై ఏసీబీ మరోసారి యుద్ధం ప్రకటించింది. ప్రతి ఫైల్లో దాగి ఉన్న అక్రమ లావాదేవీల చిట్టాను వెలికి తీసేందుకు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. అవినీతి దుమ్ము దులిపేందుకు మొదలైన ఈ క్లీనప్ ఆపరేషన్ ను ఏసీబీ కంటిన్యూ చేస్తోంది. ఇవాళ 4 జిల్లాల్లో 14 చోట చేపట్టిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బంది నుంచి లెక్క చూపని నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 5-6 తేదీల్లో 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో చేపట్టిన సోదాల ఆధారంగా ఇవాళ తనిఖీలు చేపట్టారు. అక్రమాల్లో సబ్ రిజిస్ట్రార్లకు సహకరించిన వారిని విచారిస్తున్నారు. బినామీలతో పాటు సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, ఆఫీస్ సబార్డినేట్ ఆనంద్ కుమార్ ఇళ్లలో సోదాలు చేసింది ఏసీబీ. ఏకకాలంలో 4 చోట్ల అధికారులు తనిఖీలు చేశారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మహమ్మద్, సెక్షన్ ఆఫీసర్ దివ్య ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఇక అటు అనంతపురంలోని చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ నివాసంతో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మరి రైడ్స్ లో ఏసీబీ ఏం తేల్చింది? ఎంతమంది అవినీతి అధికారులు దొరికారు? అసలు ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏం జరుగుతోంది? మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడి తెలుసుకుందాం. వసంత్, ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అసలు ఏం జరుగుతోంది? ఇంతకు ముందు జరిగిన లాస్ట్ మంత్ లో జరిగిన సోదాల ఆధారంగా దొరికిన ఆ వివరాలతో ఇప్పుడు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి? సో నవంబర్ 5-6 తేదీల్లో ఏసీబీ అధికారులు ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపైన సోదాలు నిర్వహించారు. వాటిలో ఆనాడు సోదాలు జరిగినటువంటి 4 సబ్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి కార్యాలయాలపైన కేసులు కూడా నమోదు చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా సేకరించారు. ఏసీబీ అధికారులు సోదాలు చేసి తర్వాత కరప్షన్ విషయంలో కన్విన్స్ కామెంట్ కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చిన మేరకే ఈరోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, విశాఖకు సంబంధించినటువంటి జగదాంబ సర్కిల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్, అలాగే సత్యసాయి జిల్లా చిలమత్తూరు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్, వీరు 4 పైన కేసులు నమోదయ్యాయి. ఆ 4 సంబంధించినటువంటి ఆస్తులు అక్రమంగా కూడబెట్టారు, కమిషన్లు వసూలు చేస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా గుర్తించారు. అందులో భాగంగానే మొత్తం 4 జిల్లాల్లో 14 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసి అక్రమాస్తులు భారీగా కూడబెట్టడంతో పాటుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి అడ్డాలుగా మార్చారంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా నాడు సోదాలు చేసినటువంటి క్రమంలో దాదాపు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి మొత్తం ఈ 2 రోజుల పాటుకు ముందుకు ఏవైతే రిజిస్ట్రేషన్లు జరిగాయో ఆయా రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆయా రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయించుకున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఏసీబీ అధికారులు విచారించారు. వారితో మాట్లాడి అసలు కమిషన్లు ఏ రకంగా వసూలు చేశారు, ఎంత మొత్తంలో వసూలు చేశారు, కమిషన్ల వసూలుకు ఏ రకమైనటువంటి నెట్వర్క్ని సృష్టించారు, ఎవరి ద్వారా ఈ మొత్తం ట్రాన్సాక్షన్ చేయించారనే కోణంలో దర్యాప్తు చేయగా మొత్తం 14 చోట్ల వారి బినామీలు, వారి బంధువులు, అలాగే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి స్టాఫ్ ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా గుర్తించారు. అందులో భాగంగానే వారందరి వివరాలు సేకరించి వారి ఆస్తులపైన ఏకాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఒక్కరోజే దాదాపు 4 జిల్లాల్లో 14 చోట్ల సోదాలు చేశారు. మరికొన్ని సోదాలు కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు 4 పైన కూడా కేసులు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎవరైతే అక్రమాలు పాల్పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా వారి తీరులో ఎటువంటి మార్పు రాకపోవడంతోనే ఈరోజు కూడా వారి అక్రమ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని వివరాలు సేకరించి వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వారి బినామీల ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ఇటు ఎవరైతే ప్రైవేట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు, వారందరి వివరాలను కూడా ఏసీబీ సేకరించింది. ఫైనల్గా ప్రభుత్వానికి కూడా ఈ అంశం పైన నివేదిక ఇచ్చింది. కరప్షన్ విషయంలో కన్విన్స్ కావద్దు, ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీని ప్రభుత్వం తీసుకొని వచ్చింది, అనేక కీ రిఫార్మ్స్ని అమలు చేస్తుంది, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అక్రమాలు పాల్పడితే ఉపేక్షించమంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. ఏసీబీ అధికారుల నివేదిక ప్రభుత్వానికి అందించడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే 2 నెలల క్రితం సోదాలు జరిగినప్పటికీ కూడా ఈ విషయంలో ఎక్కడా కన్విన్స్ కాకుండానే వారందరి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు లెక్క తీసి వారి ఇళ్లలో సోదాలు అయితే చేస్తున్నారు. పలు డాక్యుమెంట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేసి
ఇళ్లలోనూ సోదాలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించి ప్రతి లెక్కలు వివరాలు బయటకు తీస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి చేయించడానికి ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వల్ల వారిని అడిగి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. రేపు కూడా సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఒక్కరోజే 4 జిల్లాల్లో 14 చోట్ల చేయగా రేపు మరికొన్ని జిల్లాల్లో మరికొన్ని జిల్లాల్లో కూడా సోదాలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. కరప్షన్ విషయంలో కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశం లేదని ఏసీబీ అధికారులు అయితే తేల్చి చెప్తూ ఉన్నారు. రైట్ వసంత్.